వినీల గారి డైట్‌లో ఇడ్లీ, దోస, పూరి, పెసరట్టు ఇవన్నీ ఉంటాయా? ఇడ్లీ, దోస, పెసరట్టు ఉంటాయి. పూరి ఉండదు. ఫ్రైడ్ కాబట్టి ఉండదు. అంతే డీప్. అంటే క్యాలరీస్ ఎక్కువుంటాయి. ఈ మధ్య ఏంటో నీళ్లలో పూరి వేయిస్తున్నారండి. వస్తాయో రావో నాకు ఇంతవరకు నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు నిజంగా అసలు. ఆ! కానీ ఏదో ఇంత ఉబ్బి చూపిస్తున్నారు. ఇలా కూడా చేయొచ్చు పూరీలని. చెవిలో పువ్వు పెడుతున్నారు అనిపిస్తుంది చూస్తే. అలా ఎలా ఉబ్బుతాయండి? పూరి తింటే పూరి ఆయిల్‌తోనే బావుంటదేమో. బావుంటది. కరెక్ట్. పూరిని పూరిగానే తినాలి. ఎప్పుడైనా చీట్ డేస్ అలౌ చేస్తారా మీరు మామూలుగా? 2 మంత్స్‌లో చీట్ డేస్ కావాలనుకునే వాళ్ళు అసలు డైటే చేయకూడదండి. చేయకూడదు. అంతే ఇంత ఇంత పెద్దయ్యి ఒక 2 మంత్స్ మనం మన బాడీకి అంటే పుట్టినప్పటి నుంచి తింటూనే ఉన్నాం. ఒక 2 నెలలు మీరు నేనేం ఫుడ్ ఇవ్వకుండా మేము మీకు డైట్ ఇవ్వట్లేదు. నేను ఫుడ్ ఇస్తున్నాను. కరెక్ట్. కాకపోతే హెల్తీ ఫుడ్ ఇస్తున్నాను. ఒక 2 మంత్స్ తర్వాత నేను హెల్తీ లైఫ్ స్టైల్‌లోకి తీసుకెళ్తాను. వీక్‌లో 3 డేస్ మీకు ఇష్టం వచ్చినవన్నీ తినొచ్చు అనే ఆప్షన్ ఇస్తున్నాను. తిన్నా కూడా పెరగరు అనే భరోసా ఇస్తున్నప్పుడు ఆ 2 నెలలు, 3 నెలలు కట్టేసుకోలేకపోతే వాళ్ళు ఎప్పటికీ మెయింటైన్ చేయలేరండి. చేయలేరు. అదే కదా! అక్కడే కదా! డబ్బులు వేస్ట్, పాపం వాళ్ళ టైము వేస్ట్. ఇప్పుడు అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదండి. అందరూ డైట్ చేయలేరు. హూ వాంట్ టు మేక్ దేర్ లైఫ్ స్టైల్ హెల్తీ బావుండాలి నేను. అంటే నేనేమి నోరు కట్టేసుకోండి జీవితాంతం అనైతే నేను ఎవరికీ చెప్పను. ఎందుకంటే నేను తింటాను. ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్.